టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కొనసాగుతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై నేతలు చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రేమ్, సమావేశం ప్రారంభమైంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఆ సమావేశంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు, పీఎస్సీ సభ్యులతో పాటు ముఖ్య నేతలంతా కూడా సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రధానంగా రెండు అంశాలపై సమావేశంలో, ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు, దాంతోపాటుగా మరికొద్ది రోజుల్లో రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశమైతేనేమి, ముఖ్యంగా నరేగా పేరు మార్పు, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పేరు మార్పు, ఈ అంశాలపన్నింటిపై కూడా చర్చిస్తున్నారు. మొదటగా అయితే స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అయితే పార్టీ తరపున పోటీ కాకపోయినా మెజారిటీగా మద్దతుదారులంతా కూడా కాంగ్రెస్ తరపు నుంచే పోటీ చేయడం, కాంగ్రెస్ మిగతా పార్టీలతో పోల్చితే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ శాతం గెలవగలిగింది. కొన్ని చోట్ల మెజారిటీ అనుకున్నటువంటి స్థాయిలో ఎందుకు సర్పంచులను గెలవలేకపోయాము, దానికి వెనుక ఉన్నటువంటి కారణాలు ఇప్పటికే పీసీసీ చీఫ్ ఆయా డీసీసీలకు కానీ ఎమ్మెల్యేలు కానీ హెచ్చరించారు. భవిష్యత్తులో మళ్ళీ రానున్నటువంటి ఎన్నికల్లో అది పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి కూడా వారికి చెప్పినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. కొంత కోఆర్డినేషన్ లోపం, ఒకవైపు అటు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి కోఆర్డినేషన్ లోపము, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రి, ఎంపీలు ఉంటే ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇట్లా కొంత నేతల కోఆర్డినేషన్ తోటే మెజార్టీగా సర్పంచులు మద్దతుదారులను కోల్పోయామని చెప్పి వారు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. భవిష్యత్తులో రానున్నటువంటి ఎన్నికల్లో అది రిపీట్ కావద్దు, దాన్ని దృష్టిలో ఉంచుకొనే వచ్చేటువంటి ఏదైతే ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రతి వార్డు నుంచి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ నుంచి కూడా ఒక్కొక్కరు ఎవరైతే ఆశావాహులు ఉంటారో వారికి సంబంధించినటువంటి లిస్టులు ఇటు గాంధీ భవన్కు పంపించాలని చెప్పి పీసీసీ చీఫ్ కోరారు. అయితే ఎన్నికలకు సంబంధించి ఈ విధంగా ఉంటే, రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను జనాలకు తీసుకువెళ్ళి మెజార్టీ స్థానాలను పార్టీ కైవసం చేసుకునేలేక ప్రచారం ఉండాలని చెప్పేసి కూడా పీసీసీ చీఫ్ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా 11 నుంచి 20వ తేదీలోపు, పండుగ ముందా లేకపోతే పండుగ తర్వాతన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఎవరైతే పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో వారు కొత్త పాత రెండింటిని బేరీజ్ వేసుకొని గెలిచే ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారికి టికెట్లు ఇచ్చుకొని గెలిపించుకునేలాగా కృషి చేయాలి. దాంతోపాటుగా స్థానికంగా ఉన్నటువంటి సర్వే చేసుకొని ఎవరిపై మంచి అభిప్రాయాలు జనాలకు ఉంటాయో వారికి టికెట్ ఇచ్చుకునేలాగా చెప్పాలని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకోటి మూడోది నరేగా, ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పేరు మార్పుపై కూడా దేశవ్యాప్తంగా నిరసనలు చేయాలని చెప్పేసి ఏఐసిసి పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే మన రాష్ట్రంలో కూడా ఏఐసిసి పిలుపు మేరకు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా పీసీసీ చీఫ్ కొద్దిసేపటి క్రితం చెప్పారు. ముఖ్యంగా జనవరి 10 నుంచి ఫిబ్రవరి 25 వరకు కూడా బచావో సంగ్రామ్ కార్యక్రమాలను విజయవంతానికి సంబంధించినటువంటి ప్రణాళికలపై కూడా కొద్దిసేపటి క్రితం అయితే దీంట్లో చర్చిస్తున్నారు. ఇక ఇటు పీసీసీ చీఫ్, ఇన్ఛార్జ్, సీఎం వీరితో పాటు కొంతమంది ముఖ్య నేతలు ఎన్నికల్లో ఎట్లా వెళ్ళాలి, ఏ విధంగా మన అభ్యర్థులను గెలిపించుకోవాలి, వాటన్నిటిపై కూడా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారైతే కొంత సమాచారం అయితే అందుతుంది. రాజేందర్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ గ్రేటర్లో కాస్త బలం తక్కువగా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి? అంటే నిజానికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్లో కాంగ్రెస్ పార్టీ తాను గెలవగలిగింది మెజార్టీ సీట్లు, కానీ ఇటు జిహెచ్ఎంసీ పరిధి కానీ లేకపోతే కొంత అర్బన్ ఏరియాస్లో బీజేపీ బలంగా ఉంది, కాంగ్రెస్ కొంత బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితి. మొన్నటికి మనం చూసుకోవచ్చు, జిహెచ్ఎంసీలో ఇటు రెండు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు
గెలిచారు. ఇక ఇప్పుడు జరిగేది జిహెచ్ఎంసీకి బయట జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలు కాబట్టి అక్కడ ఆ బీజేపీ నిజామాబాద్ కానీ లేకపోతే ఆదిలాబాద్ కానీ కొంత వరంగల్ బెల్ట్ కానీ ఇటు మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో బీజేపీ ఎంపీలుగా గెలిచినటువంటి ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టుకొని అక్కడ అర్బనైజ్డ్గా ఉన్నటువంటి అక్కడ మున్సిపల్ ప్రాంతాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయడం కోసం వ్యూహాలు అయితే రచిస్తున్నారు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. మొత్తంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ముఖ్యమైన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తున్నారు ఈ సమావేశం.